యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక దగ్గర నుండి ఆయన మరణం వరకు స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందామా. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది కన్యకకు, అంటే ఒక స్త్రీకి. మత్తయి సువార్త 1:18 నుండి 21 వరకు చదివితే ఈ విషయం అక్కడ ఉంటుంది. అవసరమైతే యేసుక్రీస్తు ప్రభువారిని పురుషుని ద్వారా కూడా కనొచ్చు, లేకపోతే తయారు చేయొచ్చు, కానీ ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి సువార్త పనిలో కూడా స్త్రీలున్నారు. ఆయన బహిరంగ పరిచర్య కోసం 12 మంది శిష్యులను ఆయన ఎంపిక చేసుకుంటే ఆయనను వెంబడించిన వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు అని లూకా సువార్త 8:1-2-3 ఉంటుంది. మూడవదిగా స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారిని కనపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు 6 దినముల ముందుగా బేతనీకు వచ్చినప్పుడు బేతనీయ మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరునారు ఎత్తి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. యోహాను సువార్త 12:1-8 చదివితే అక్కడి విషయం మనకు కనబడుతుంది. నాలుగవదిగా యేసు శిలువ వద్ద కూడా స్త్రీలు ఉన్నారు. యోహాను సువార్త 19:25 మనం చదివితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండిరి అనే మాట అక్కడ ఉంటది. ఒక్క యోహాను తప్ప తక్కిన శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టినప్పుడు శిలువ వద్ద ఉన్నది కూడా స్త్రీలే. ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసే సమయంలో కూడా స్త్రీలు ఉన్నారు. మార్కు సువార్త 15:40-47 వరకు మనం చదివినట్లయితే ఈ విషయం అక్కడ మనకు కనబడుతుంది. చనిపోయారు కదా అని వదలకుండా చనిపోయిన తరువాత ఆయనను సమాధి చేసేంత వరకు కూడా కొంతమంది స్త్రీలు ఆయన దగ్గరే ఉన్నారు. ఆరవదిగా పునరుత్థానుడైన యేసు కనబడింది కూడా ఒక స్త్రీకి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడేను. మార్కు సువార్త 16:9. మొట్టమొదటిగా యేసు తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక స్త్రీకి కనబడ్డారు. ఏడవదిగా శిలువ సువార్తను శిష్యులకు తెలియజేసింది కూడా స్త్రీలే. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. లూకా సువార్త 24:9-10. ప్రియమైన స్త్రీలారా, స్త్రీని చాలా చులకనగా చాలా చిన్న చూపుగా చూస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నుండి మరణం వరకు ఒక స్త్రీ ఎంత ప్రాముఖ్యమైన పాత్ర వహించిందో ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్.